ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರಿಗೂ త్రిత్వము తర్వాతి 12వ ఆదివారపు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు తోడై ఉన్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, త్రిత్వము తరువాతి 12వ ఆదివారపు లేఖన భాగములను చదవగా విని ఉన్న ధ్యాన వచనముగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటలో కేవలం ఒక సాధనముగా మాత్రమే నన్ను వాడుకొని మీరు మహిమ పొంది బిడ్డలను దీవింపచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుక ఒకసారి మనం గమనించినట్లయితే గుర్రం కళ్ళెం, గుర్రం నోట్లో పెట్టిన చిన్న కళ్ళెంతో దాని యావత్తు శరీరాన్ని మనము దానిని నడిపించేటట్లు చేస్తాం. అలానే నాలుక కూడా మనిషి ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఓడ చుక్కాని, పెద్ద పెద్ద తుఫాను గాలికి తిరిగే ఓడలను కూడా మచ్చిక చేసే చిన్న చుక్కాని వలె చిన్నదైన నాలుక మనిషి జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుంది. ఇక మూడవది చిన్న నిప్పురవ్వ, అడవి అంతటిని దహించి వేసే పెద్ద మంటకు చిన్న నిప్పురవ్వ ఏ విధముగా కారణమవుతుందో, నాలుక కూడా అలాగే సమాజములో పెద్ద అశాంతిని కలిగిస్తూ ఉన్నది. ఈ మూడు సంఘటనలు మనకు తెలుసు. ఒకటి, మనిషి ప్రవర్తనను నియంత్రిస్తుంది గుర్రపు కళ్ళెం వలె, మనిషి జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుంది చుక్కాని వలె, సమాజంలో పెద్ద అశాంతిని కలిగిస్తుంది నిప్పురవ్వ వలె. కాబట్టి నాలుక మన ఆధీనములో ఉండటం చాలా మంచిది. నాలుక శరీరమును ఆత్మను నశింపజేసే శక్తి కలిగినది. నాలుక జ్ఞానేంద్రియముల వ్యాఖ్యాత. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనములో అంటున్నాడు కదా, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు కదా, జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనములు అంటున్నాడు కదా, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనంలో ఉంటున్నాడు కదా, ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక కోప దృష్టి కలిగించును. ప్రియమైనటువంటి వారులారా, కొందరు మాట్లాడే మాటలు కొంత సమయం తర్వాత నేను మాట్లాడలేదంటారు, నేను అలా అనలేదు అంటారు. కానీ దేవుడు సమస్తాన్ని చూసే దేవుడని గ్రహించలేరు వారు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. నాలుకతో ఇచ్చములాడువాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. అబద్ధమాడే నాలుక కంటే గద్దించే నాలుక గొప్పది. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, కొండ బద్దలు కొట్టినట్లు అంటూ ఉంటాం కదా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే లోకానికి విరోధి అయినండి. ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు కదా, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూశారండి, మాటలను బట్టి నీతిమంతుడా అవినీతిమంతుడా అని తీర్పు తీర్చబడతావు. ఈ విషయాన్ని నీవు గమనించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం 46వ వచనంలోనికి వెళితే,
నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు, అవినీతి మంతులు నిత్య శిక్షకు పోదురు. అంటే మన మాటలను బట్టేనండి, మన క్రియలను బట్టేనండి. కావున మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి తీర్పు ఉన్నదని గ్రహించాలి. ఒకటి, మన మాటలను బట్టి ప్రతివాడు లెక్కప్ప చెప్పాలి. మనము నాలుక ద్వారా మాట్లాడుచూ ఉన్నాం. నాలుక ఒకటే, కానీ ఆ నాలుకకు సందర్భాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉన్నాం. నేటి అంశము నాలుక, టంగ్. ప్రియమైనటువంటి వారలారా, నేటి లేఖన భాగములను మనం గమనించినట్లయితే నాలుక యొక్క రకాలు. నాలుక ఆరోగ్యకరమైన నాలుక, నాలుక అదుపులేని నాలుక, నాలుక దూషించే నాలుక. అదండి. పాత నిబంధన పాఠ్య భాగములకు వెళదామండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు చదువుగా విన్నాం. 19వ వచనం ధ్యాన వచనముగా చదువుకుందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇక్కడ ఉపాంశము ఆరోగ్యకరమైన నాలుక. దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ దినమును గూర్చి, అనగా తీర్పు దినమును గూర్చి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. చెవిటివారు గ్రంథవాక్యం వింటారు, గుడ్డివారు కనులారా చూస్తారు అని భవిష్యత్తు దైవ సంకల్పమును, సార్వత్రిక రక్షణ దినమును ప్రత్యక్షపరుస్తూ ఉన్నటువంటి సందర్భం అండి. మనం చదువుకున్న మూలవచనములో గమనిస్తే ఆయన మాటలు వారికి ఆదరణనిచ్చేవిగా, విడుదలనిచ్చేవిగా, ఆప్యాయతతో కూడినవిగాను ఉన్నాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఆరోగ్యకరమైన మాటలు దయగలిగినవట. ఇప్పటి వరకు సమాధానము చెప్పేవారు లేరు, వారితో మాట్లాడిన వారు లేరు. ఎవరు వారు? బేదలు, అనాథలు, విధవరాండ్రు, దిక్కులేని వారు. వీరికి దయగలిగిన మాటలు చెప్తాడంటండి. కీర్తన గ్రంథము 45వ సంకీర్తన 2వ వచనములో, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన మాటలు దయారసముతో కూడినవి. మరి మన నాలుక నుండి వచ్చు మాటలు వినేవారికి సంతోషాన్ని, మేలును, ఆనందాన్ని కలిగిస్తున్నాయా? ప్రియమైనటువంటి వారల, లేక మరింత కృంగదీస్తున్నాయా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు కదా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అందైనను మీ నోట రానియకుడి. క్షేమాభివృద్ధి కలిగించు మాటలు ఆరోగ్యకరమైనవి. ప్రియదేవుని బిడలారా, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ మాటలు ఉప్పు వంటివిగా ఉండాలి, కృపాసహితమైనవిగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనటువంటి మాటలు. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథము 15వ సంకీర్తన 1వ వచనములో, దేవుని గుడారములో అతిథి ఎవడు? 4వ వచనములు అంటున్నాడు కదా 2వ భాగంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆరోగ్యకరమైన మాట నాలుక ఒకే మాట, యథార్థమైన మాటల మీద ఉంటుంది. అంటే మాట తప్పదు. యెషయా గ్రంథము మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్య భాగం 29వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే, చెవిటివారు వాక్యం వింటారు, గుడ్డివారు కనులారా చూస్తారు, మోగవారు మాట్లాడతారు, దీనులు సంతోషము అధికమగును. దీనుల సంతోషం అధికమవుతుంది. ప్రియదేవుని బిడలారా, కాబట్టి చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. నిత్యము నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటూ ఉన్నాడు. నాలుక
జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, దయగల మాటలు మాట్లాడుతుంది, ఆశీర్వాదపు మాటలు మాట్లాడుతుంది, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నది, ఉప్పు వంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది, మాట తప్పని మాటలు మాట్లాడే నాలుక. ఈ నాలుక ఎవరిదండి? ఈ నాలుక ఎవరిది అంటే మన దేవునిది, ప్రభు అయిన యేసు క్రీస్తుది. ఆరోగ్యకరమైన నాలుక ప్రభు అయిన యేసు క్రీస్తుది. అలానే నీవు నేను కూడా ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడదాం, ఇతరులను సంతోషింపజేద్దాం. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 వచనం నుండి 17 వచన భాగాలు చదువుగా విన్నాం. ధ్యాన వచనముగా 9-10 వచనాలు చదువుకుందాం. దీనిలో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తున్నాం, దీనిలో అయినటువంటి వారిని మనము లోక మనుషులను శపిస్తూ ఉన్నాం. 10వ వచనం అంటారు, ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఇక్కడ ఉపాంశము అదుపులేని నాలుక. అదుపులేని నాలుక అండి. సందర్భము, యాకోబు భక్తుడు భక్త కోటికి తన మాటలు, పొగడ్తలు, వైఖరులను స్వాధీనములో ఉంచుకోవాల్సినని ఆవశ్యకత ఉన్నదని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్న సందర్భము. నాలుక శక్తి కలిగినది, చెడు చేస్తూ ఉన్నది, మంచి చేస్తూ ఉన్నది. నిర్మించగలదు, కూలద్రోయగలదు, సృష్టించగలదు, ధ్వంసం చేయగలదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో జీవమిచ్చే వృక్షం లాంటిదిగా ఉంటుందట. 13వ అధ్యాయం 21వ వచనంలో నీతిమంతులకు మేలు ప్రతిఫలమగును. కీర్తన గ్రంథం 140వ సంకీర్తన 3వ వచనంలో పాపము కోరలలాగా పనిచేయగలదు. 115వ సంకీర్తన కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన 4వ వచనంలో హతమార్చే కత్తిలాగా ఉండగలదు, వ్యాధిని నయం చేసే మందులాగా ఉండగలదు, చెడును కష్టాన్ని తెచ్చిపెట్టగలదు, న్యాయాన్ని నీతి నిజాయితీని ప్రోత్సహించగలదు. నాలుక గొప్ప వినాశనం కలిగిస్తూ ఉన్నది. పుట్టుకతోనే అబద్ధములాడు నాలుక ప్రపంచంలో దుర్మార్గమైనది ఇది ఒకటేనండి. నాలుక విషము వంటిది, నాగుపాము వంటిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో గుర్రమునకు కళ్ళెము, 4వ వచనంలో ఓడలకు చుక్కాని ఎంత ప్రాముఖ్యమైనదో అలానే నాలుక కూడా ఆరోగ్యకరమైనదే. నాలుక కూడా అదుపు లేనిదే. అదుపు చేసుకుంటే చాలండి. చుక్కాని వలె, గుర్రపు కళ్ళెం వలె అదుపు చేసుకోవాలి. 6వ వచనంలో అంటూ ఉన్నాడు కదా యాకోబు పత్రిక 3:6లో, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి నాలుక దహించు అగ్ని వంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటలు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అనగా మానవ జీవిత గమనమునకు చిచ్చుపెట్టేదిగా ఉంటుంది. అది నరకము చేత చిచ్చుపెట్టును. నాలుకతో చేసిన పాపము మాటల ద్వారా నరకపాత్రులను చేసే ప్రమాదం ఉన్నదని, సర్వ శరీరము నరకయాతన పడుతుందని తెలియపరుస్తూ ఉన్నాడు. నాలుకను సాధువు చేయటం అసాధ్యము అంటున్నాడు 7-8 వచనాల్లో. సృష్టిలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి క్రూర జంతువును కూడా మనం స్వాధీనం చేసుకోగలం, కానీ నాలుకను సాధువు చేయడము కష్టమవుతుంది. 9వ వచనం నుండి 12వ వచనం వరకు గమనిస్తే ఒకే నాలుక దీవించును, అదే నాలుక శపించును. చూసారండి, నీతులు బోధించే నాలుకే బూతులు తిట్టే నాలుకగా మారిపోతుంది ఒక్కొక్కసారి. ఒక నీటి బుగ్గ నుండే మంచినీరు, ఉప్పు నీరు రావు కదా. మరి నాలుక ఎందుకు అలా తిరుగుతుంది? క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ క్రియలే ఉండాలి. అవి శ్వాసపు క్రియలు, అవిశ్వాసపు క్రియలుగా ఉండకూడదండి. శ్వాసపు క్రియలుగా, జీవమునిచ్చే క్రియలుగా ఉండాలి. 13 నుండి 17 వచనాలు గమనిస్తే విశ్వాసము జ్ఞానాన్ని కలిగిస్తుంది. యాకోబు భక్తుడు లోక సంబంధమైన జ్ఞానాన్ని, పరసంబంధమైన జ్ఞానాన్ని వివరించి చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ భూలోక సంబంధమైన జ్ఞానము దయ్యాలది, పరలోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానము. ఆ దైవ జ్ఞానం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలండి మనం.
అట్టి జ్ఞానముతో మనల్ని మనం అదుపు చేసుకోవాలి. సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు చదవంగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా 32వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రియమైనటువంటి వారలరా, ఇక్కడ దూషించే నాలుక, ప్రజలతో ప్రభువు అంటున్నటువంటి మాటలు, విమర్శ దినాన మనుషులు పలుకు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని దూషించవచ్చు అనగా యేసును గాని పరిశుద్ధాత్మ గాని ఏమీ అనకూడదని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దైవ ఉద్దేశం ఏమిటి అంటే యేసు జీవించిన కాలము అజ్ఞాన కాలము. పరిశుద్ధాత్ముడు వచ్చిన అప్పటి నుండి ఇది విజ్ఞాన కాలం అని గ్రహించాలి. ప్రియ దేవుని బిడలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనములో ఆ అజ్ఞాన కాలమందును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. తప్పక అందరూ మారు మనస్సు పొందాలి. లుకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనములో అంటున్నాడు, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూసారండి ప్రియమైనటువంటి అజ్ఞాన కాలం. ఇప్పుడు మనము జీవించే కాలము విజ్ఞాన కాలము. ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. దేవుని పట్ల, సేవకుని పట్ల, దేవాలయం పట్ల నీవు ఏమి మాట్లాడుచున్నావో, ఎలా ప్రవర్తించుచున్నావో ఆలోచన చేయి ప్రియా సహోదరి సహోదరుడా. నీ నోటిని కాచుకోవాలి. నీ ఆలోచనలుగా నీ ఆలోచనలు అంటే అనాలోచనగా నీవు మాట్లాడకూడదు. ఆలోచన కలిగి మాట్లాడాలి. భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. చూసారండి, అసలు మాట్లాడుకుని ఉండటమే తక్కువగా మాట్లాడితే మంచిది, తగ్గించుకుని మాట్లాడితే మంచిది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటూ ఉన్నాడు కదా. ఆ దోషాన్ని నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 12వ సంకీర్తన 4వ వచనంలో అంటున్నాడు, మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. చూసారండి 34వ వచనం, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు. మార్పు రావాలండి, చైతన్యం. నేటి అంశము నాలుక. ఆరోగ్యకరమైన నాలుక దయగల మాటలను ఇస్తూ ఉన్నది, ఆశీర్వాదకర మాటలు ఇస్తూ ఉన్నది, అభివృద్ధి కలిగిస్తూ ఉన్నది. రెండవది అదుపులేని నాలుక శాపాన్ని, వినాశనాన్ని తెస్తూ ఉన్నది. అది విషము వంటిది, అది అగ్ని వంటిది, లోక సంబంధమైనది. మూడవది దూషించే నాలుక పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నది, మారు మనస్సు పొందనిది, అదుపులేనిది, అనాలోచన కలిగించేది. కావున ప్రియమైనటువంటి వారలరా, ప్రభు ఎవడని పలికేటటువంటి ఆనాటి ప్రజలను చూస్తూ ఉన్నాం. మరి నేటి మన నాలుక ఎలా ఆలోచన చేస్తూ ఉన్నది? సిలువ వైపు చూద్దాం. సిలువలో వేలాడుతున్న ప్రభు నీ కోసము నా కోసము ఆ సిలువ త్యాగమును చేసి నిన్ను నన్ను పరిశుద్ధునిగా, పవిత్రమైన వానిగా, ఆరోగ్యకరమైన మాటలతో దేవుని స్తుతించేవానిగా ఏర్పాటు చేయాలని ప్రయాసపడుతున్నాడు. ఆయనకు లోబడదాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, నిత్య జీవానికి వారసులుగా ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు. ఆమేన్.